ఫీజు రీయింబర్స్మెంట్ పై బీజేపీది లడాయి కాదు బడాయి అని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దీక్ష పేరుతో హడావిడి చేస్తున్న బీజేపీ నేతలు గత ప్రభుత్వ హయాంలో పెట్టిన బకాయిలపై ఎందుకు పోరాడలేదు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వమే చెల్లిస్తోందని చెప్పారు ఆది శ్రీనివాస్. నేను సూటిగా అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెడితే ఎందుకు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయలేదు? అప్పుడు మీరు నిరాహార దీక్ష చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ మీ బంధం ఒకటైనటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి పేద విద్యార్థుల బకాయిలపైన ఎందుకు నోరు విప్పలేదు ఆ రోజుల్లో అని చెప్పని, 10 సంవత్సరాలు విద్యార్థుల పక్షాన్ని నిలబడలేదని చెప్పని ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పని కోరుతా ఉన్నాం. ఓవైపు నాణ్యమైన విద్యను అందిస్తూ, ఓవైపు నాణ్యమైన భోజనం పోషకాలతో కూడుకున్నటువంటి భోజనాన్ని ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని విద్యా ప్రమాణాలు పెంపొందించడం చేసేటువంటి ప్రయత్నం ఓవైపు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ ఆందోళన పేరిట ఫీజు బకాయి బీజేపీ లడాయని ఆ పార్టీ నేతలు బడాయి కబుర్లు చెప్తున్నారు. ఇది సబబు కాదని మాట ఈ సందర్భం చెప్తున్నారు.